హలో గాయ్స్, చూడండి ఇవాళ నేను బగారా అన్నం వండుతున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మసాలా దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. దీనికి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని మంచిగా ఎర్రగా రావాలి. మంచిగా ఆనియన్ ఫ్రై చేయాలి. మంచిగా ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పుదీనా, హరిమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ వేసాను. దీనికి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. టేస్టీగా ఉంటుంది. అది మంచిగా ఫ్రై కావాలి, ఎర్రగా కావాలి. అది ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నాను. 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. చూడండి, 2, 3, 4 గ్లాసెస్ వేసుకున్నాను. నేను 1/2 కేజీ రైస్ వండుతున్నాను. 1/2 కేజీ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఈ వాటర్ని మంచిగా బాయిల్ అయ్యేదాకా స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక టీ స్పూన్నర ఉప్పు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇప్పుడు బాయిల్ అయింది. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ నేను 10 మినిట్స్ నానబెట్టాను. ఇంట్లో రైసే ఇది. సోనా మసూరి రైస్ ఇది. బాస్మతి రైస్ కాదు. ఇంటి రైసే వండాను. సోనా మసూరి రైస్ ఇది, పాత రైస్. దీంట్లో వేసుకొని మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దమ్ పెట్టాలి. వాటర్ అంతా మగ్గిన తర్వాత దమ్ పెట్టిన నేను. ఇప్పుడు దమ్ అయిపోయింది అన్నం. చూడండి, బగారా రైస్ ఇలా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వండండి, అందరు ఇష్టపడతారు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి.